నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 5 వారాలుగా వస్తుంది. ఇక ఈ 5 వారాలలో పలు రకాలైనటువంటి కార్యక్రమాలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక గత ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్నటువంటి వాళ్ళలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఆచార్య మనకు కనబడుతూ ఉంటారు. దాదాపుగా సింపథైజర్ అలాగే చేసినటువంటి కార్యక్రమాలు నియోజకవర్గానికి కట్టుబడి ఉండడము, బీజేపీ పార్టీని వీడకుండా బీజేపీలోనే ఉండి కొట్లాడము, పలు రకాలైనటువంటి అంశాలు దోహదపడతాయి. ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్నప్పటికీ కూడా త్రుటిలో కొద్ది మెజారిటీతో మాత్రం ఓడిపోవడం జరిగింది. అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, బీజేపీలో ఉంటూ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, కల్వకుర్తి నియోజకవర్గానికి అలాగే కల్వకుర్తి విషయంలో ఏం చేయబోతున్నారు తెలుసుకునేటువంటి అన్న నమస్తే. కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభయాస్తం కానివ్వండి, 6 గ్యారంటీలు కానివ్వండి, చూస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? 6 గ్యారంటీలు అదృశ్య గ్యారంటీలే. అవి అంటే ప్రజలకు వచ్చినట్టు అనిపిస్తాయి, కానీ ప్రజలకు అవి అందవు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులని ఆలోచన చేస్తే ఇవాళ వీరిచ్చిన 6 గ్యారంటీలకు ప్రజలకు అందుతామనే విశ్వాసం లేదు. కాకపోతే ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం మార్పు జరిగిందో అదొక గొప్ప మేలుగా ప్రజలు భావిస్తున్నారు. ఒక నియంత పాలన నుంచి ఒక ప్రజాస్వామ్య పాలనకు దారి మళ్ళింది అనేటువంటి భావన వచ్చింది. కానీ 6 గ్యారంటీలు మాత్రం అవి అదృశ్య గ్యారంటీలే. ముఖ్యంగా ఈరోజు పెద్దలు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి యొక్క 82వ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వారికి నివాళులు అర్పించి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 33 జిల్లాలపైన ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా శాస్త్రీయంగా లేవు, శాస్త్రబద్ధంగా లేవు. కొన్ని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి ఎవరు అడిగితే వాళ్లకు జిల్లాలు ఇవ్వడం జరిగింది అనేటువంటి ఆలోచనతోటి వారు దానికి ఒక కమిటీ వేసి క్షుణ్ణంగా ఆలోచన చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా 17 ఎంపీ సీట్లు ఏవైతున్నావో ఈ 17 ఎంపీ సీట్లకు 17 జిల్లాలు చేయాల్స్తే పరిపాలన ఏదైతే విషయంలో చాలా చక్కగా ఉండేది. కానీ ఆనాడు 33 జిల్లాలు చేయడం, మేము ప్రధానంగా కల్వకుర్తి ప్రాంతంలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు జన్మించింది కాబట్టి వారు జాతీయ స్థాయిలో ఒక గొప్ప పాత్రని వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భారతదేశంలోనే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి గారు. కాబట్టి మేము ఒకవేళ పాత జిల్లాలు 33 ఉన్నప్పుడు 34వ జిల్లాగా కల్వకుర్తిని కూడా ఏర్పాటు చేసి 15 మండలాలు, కల్వకుర్తి చుట్టూ ఉన్నటువంటి 15 మండలాలని ఒక జిల్లాగా చేసి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టాలనేటువంటిది మేము ఈ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. లేదు 17 తీసుకొస్తాము, కొత్త వయబిలిటీని బట్టి చేస్తాము అని అన్నప్పుడు మేము దాన్ని స్వాగతిస్తాం. వయబిలిటీలో వచ్చినప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు కూడా ఆ పేరును పెడితే చాలా బాగుంటుందని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను కోరుతున్నాను. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు ఆచార్య అనుకున్నటువంటి సందర్భం కనబడింది. దాదాపుగా గెలిచినట్టే బీజేపీ ఖాతాలో మరొక ఎమ్మెల్యే సీట్ రాబోతుంది అనేటువంటి మాట మాత్రం వినబడింది. కానీ చివరికి ఒక 3,500 మెజారిటీతో ఓడిపోవడం, అసలు ఎందుకు ఓటమి పాలయ్యాను అనే దాని మీద ఏమన్నా రివ్యూ చేశారా ఈ 5 వారాలలో? ఇప్పుడు మాది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా. ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 నియోజకవర్గాలు టీఆర్ఎస్ గెలిచింది. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాతావరణం అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలని ప్రజలందరూ కూడా ఏ పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుంది, ఎవరు దింపగలుగుతారు అనేటువంటి ఆలోచనలో మా ఉమ్మడి జిల్లా రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా కాబట్టి వారికి అండగా నిలవాలనేటువంటిది ప్రజల ఆకాంక్ష. కేవలం రేవంత్ రెడ్డి గారు మా జిల్లా కాబట్టి వారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు దాన్ని కోరుకున్నారు కాబట్టి మేము ఓడిపోయినాం.
ఆ యొక్క దాంతోపాటు బీజేపీ ఏదైతే మాకు 2 జిల్లాలనే నిజామాబాదు ఆదిలాబాదు 2 దగ్గరనే 7 సీట్లు వచ్చినాయి, హైదరాబాద్లో 1 వచ్చినాయి. మేము ఎంతైతే ఈ ప్రభుత్వాన్ని దింపాలని అనుకున్నామో, కసి మీద పనిచేసినామో, ఆ ఫలితం అంతా కాంగ్రెస్కు లాభం చేకూరింది. ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తాం. ప్రజా ఉద్యమాలు, ప్రజా కార్యక్రమాలు చేసే 40 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీలో పార్టీ మారకుండా ఒకే సిద్ధాంతం మీద ఉన్నాం. పార్టీ కొరకు, ప్రజల కొరకు పనిచేస్తాం ఎల్లప్పుడూ అని చెప్పేది మేము ఆ రకంగా ముందుకు పోతాం. ఎంపీగా పోబోతున్నాడు తల్లోజు ఆచారి. ఖచ్చితంగా ఈసారి ఎంపీ సీటు బీజేపీ నుంచి రాబోతుంది అనేటువంటి వార్త వినబడతా ఉంది. ఎంపీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా నిజంగానే? ఇప్పుడు వాస్తవంగా మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం. మేము గత 40 సంవత్సరాలుగా రాజకీయంగా అనేక ఉద్యమాలు, అనేక కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద దిక్కుగా గత 20 సంవత్సరాలుగా పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము పనిచేసాం. ఆ క్రమంలో కార్యకర్తలు కానీ, చాలామంది నా అభిమానులు కానీ మహబూబ్ నగర్కి వెళ్ళి పోటీ చేయాలి, సీనియర్గా మీరే ఉన్నారు, ఒక బీసీ వ్యక్తిగా మహబూబ్ నగర్లో మీరు చేస్తే బాగుంటుంది అని చాలామంది ఫోన్ల ద్వారా లేకపోతే ఇతరత్ర ద్వారా అడగడం జరుగుతుంది. కాబట్టి పార్టీకి మేము కూడా విన్నవించుకుంటాం, మాకు కూడా వీలైతే అవకాశం ఇవ్వండి, మేము పోటీ చేస్తాము, పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని అడుగుదాం. పార్టీ క్షుణ్ణంగా ఆలోచన చేసి గెలుపు ఓటములని పరిశీలించి, ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో 70,000 ఓట్లు బీజేపీకి సాధించినటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ 14 అసెంబ్లీలల్లో ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చినటువంటివి లేవు, 1-2 స్థానాలు తప్ప. 70,000 ఓట్లు ప్రజలతోటి ఓటు వేయించుకొని బీజేపీ అతి తక్కువ ఓట్లతోటి 3 సార్లు ఓడిపోయినా కాబట్టి ప్రజల యొక్క విశ్వాసము, ప్రజల యొక్క ప్రేమ మా మీద కొంత ఉంది. కాబట్టి అందుకొరకు మాకు అవకాశం ఇవ్వమని పార్టీని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి మేము విన్నవించుకుంటాం. అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో గెలవడానికి ప్రయత్నం చేస్తాం. కొత్త ఇన్ఛార్జిగా ఇప్పుడు చంద్రశేఖర్ తివారీని పెట్టడం జరిగింది. ఈ 8 నెలల వ్యవధిలో 2 మారినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చంద్రశేఖర్ తివారీ ఎంపీ ఎలక్షన్స్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాం? ఇప్పుడు చంద్రశేఖర్ గారిని నియమించింది ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్గా. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఉంటాడు. గతంలో ఇక్కడ మంత్రి శ్రీనివాస్ గారు ఉండేది, వారిని హర్యానాకు, పంజాబ్కు పంపివ్వడం జరిగింది. ఇక్కడ 6 నెలల నుంచి సంస్థాగత జనరల్ సెక్రటరీ లేకున్నాడు. దాన్ని ఏదైతే రాజస్థాన్లో ఈ మధ్యలో గెలుపుకు కృషి చేసి తన యొక్క జన్మస్థలం ఉత్తరప్రదేశ్లో ఉండి అక్కడి నుంచి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా వారిని నియమించడం జరిగింది. వారు ఇన్ఛార్జిగా కాదు, పూర్తి సమయం ఇక్కడే ఉండి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వారు ఇక్కడ పార్టీ అభివృద్ధి కొరకు కేంద్రానికి, రాష్ట్రానికి అనుసంధానంగా దీన్ని పార్టీని నడిపేందుకు ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఇన్ఛార్జీలు వేరు, ఈయన యొక్క బాధ్యత వేరు. కాబట్టి ఇది లేకపోవడం కూడా మాకు తెలంగాణ రాష్ట్రానికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మాకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ సంస్థాగత ఇన్ఛార్జి లేకపోవడం వల్ల కొన్ని విషయాలు, సంస్థాగత విషయాలు వారితోటి చర్చించేటువంటి అవకాశం లేకుండా పోయింది. కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు కేంద్ర స్థాయి నాయకులతోటి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇన్ఛార్జికి వచ్చిన వాళ్ళు కార్యక్రమం ఉన్నప్పుడు వస్తారు, పోతారు. కానీ ఈయన ఫుల్ టైం ఇక్కడనే ఉంటాడు, ప్రతిరోజు గమనిస్తాడు, రాజకీయ విశ్లేషణ చేస్తాడు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అందరితోటి కలిసి మమేకంగా వాస్తవాలను తెలుసుకొని కేంద్ర పార్టీతోటి అనుసంధానం ఉంటాడు. కాబట్టి ఈ పోస్టు ఈ తెలంగాణలో లేకపోవడం వల్ల కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది. కేంద్ర పార్టీ అది గమనించి ఇమీడియట్లీ వీరిని నియమించడం చాలా సంతోషం. చాలా
స్వాగతించాల్సినటువంటి అవసరం ఈ విషయం. 17 ఎంపీ నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలకు మీరు బాగా వేయబోతున్నారు? గతంలో ఒకటి ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కాస్త ఇప్పుడు 8కి పెరిగినటువంటి పరిస్థితి, అట్లనే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఇవాళ పార్లమెంటుకు ఈ ప్రజలకు, దేశ ప్రజలకు ఒక్కరే కనపడుతున్నారు. ప్రపంచానికి కూడా దిక్సూచి ఒక్కరే, నరేంద్ర మోడీ. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు గత 500 సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్న అయోధ్య విషయం కావచ్చు, 70 సంవత్సరాలుగా 370 ఆర్టికల్ విషయం కావచ్చు, లేకపోతే త్రిబుల్ తలాక్ కావచ్చు, ఇంకా ఈ దేశంలో ప్రధానమైనటువంటి సమస్యలకు సెలవునిచ్చి అభివృద్ధి విషయంలో వేగవంతంగా నేషనల్ హైవే రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో సఖ్యత కావచ్చు, ఈ దేశ అభివృద్ధికి కావచ్చు, అనేక విధాలుగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలో మోడీ గారు ఎట్లా కనపడుతున్నారో భారతదేశంలో రేపు మళ్ళీ 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే మన కళ్ళ ముందు ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో కూడా గతంలో 4 గెలిచినాం, ఈసారి 8 సునాయాసంగా గెలిచి నరేంద్ర మోడీ గారి చరిస్మల ఇంకొక 2 అదనంగా 10 సీట్లు తెలంగాణలో వస్తావనేటువంటి ఏదైతే ప్రజల యొక్క ధోరణి, ప్రజల యొక్క సరళిలో బయటపడుతున్నది. కాబట్టి ఎన్నికల చివరి దశకు వచ్చేటాలకు ఎట్లయితే కాంగ్రెసు ఇక్కడ అనూహ్యంగా కేసీఆర్ని దింపాలని కాంగ్రెస్ వచ్చిందో, రేపు ఈ దేశంలో మళ్ళీ 3వసారి మోడీని 10 నుంచి 11 సీట్లు వచ్చేటువంటి అవకాశం బీజేపీకి ఉంది. ఇదే తల్లోజు ఆచారి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 2 అంకెలకు సంబంధించినటువంటి సీట్లు అయితే రాబోతున్నాయని, ఎంపీ అభ్యర్థికి కూడా నేను పోవడానికి సిద్ధంగానే ఉన్నటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.